డిసెంబర్ 7 దేవుని వాగ్దానం. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచెదరు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు మహాకృపలో మనం మరొక దినాన్ని కలిగి ప్రభువులో సంతోషించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ఈరోజు ప్రభు వాక్యము ఎంత గొప్పదో చూడండి. దేవుడిచ్చే వాగ్దానాలన్నీ కూడా ఆశీర్వాదాన్ని మనకిచ్చేవిగానే ఉంటాయి. ఆ ఆశీర్వాదం పొందుకుంటున్నామా వదులుకుంటున్నామా అనేది మన చేతుల్లో ఉంటుంది. అతని సంతానపు వారు వారి మధ్య తమ మధ్య నేను చేయు కార్యమును చూచుదురు అని ప్రభు ఇచ్చే వాగ్దానం. నీ సంతానం మధ్య, నీ జీవితంలో, నీ వ్యక్తిగతమా, నీ కుటుంబమా, నీ యొక్క బంధుమిత్రాదుల మధ్యలో ఎప్పటి నుంచో నువ్వు అవమానాలు పొందుతూ ఉన్నావేమో, లేక నువ్వు ఏది అవ్వాలని అనుకుంటున్నావో అది అవ్వలేక అపహాస్య పాలవుతున్నావేమో, నీ చుట్టూ ఉన్నవారు, నీ కుటుంబస్తులే నిన్ను గేలి చేస్తూ వీడి వల్ల అవదు, వీరి వల్ల అవదు, ఈమె వల్ల అవదు అని నిన్ను హేళనగా చూస్తున్నారేమో, వ్యంగ్యంగా మాట్లాడుతున్నారేమో. అది ఎలాంటి పరిస్థితి అయినా వాటన్నిటినీ ప్రక్కన పెట్టి నీ సృష్టికర్త, నిరీక్షణకు ఆధారమగు దేవుడు, నీ రక్షణకర్త అయినటువంటి దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. ఎక్కడైతే నువ్వు అవమానపరచబడుతున్నానని నువ్వు భావిస్తున్నావో, ఎక్కడైతే నీవు విలువలేనివానిగా ఉన్నాను అని ఆలోచన చేసుకుంటున్నావో, అలాంటి వారి మధ్యే, నీ సంతతి వారి మధ్యలోనే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. వారి కళ్ళతోనే నీ ఎదుగుదలను వారు చూడబోతా ఉన్నారు. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యములు. ప్రభు కార్యము చేస్తే ఎంత గొప్పగా ఉంటుందో అది ఎవరూ ఊహించలేరు. అలాంటి గొప్ప కార్యములు చేయబోతా ఉన్నాడు నీ జీవితంలో. అది నీ చుట్టూ ఉన్నవారు చూడబోతా ఉన్నారు. అట్టి ఆశీర్వాదంలో నువ్వు వెళ్ళాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. అయితే నీవు దేవుని పాదాల చెత్తకొచ్చి ఆయనకు నిన్ను నీవు సమర్పించుకో. ఆయన నీకు అట్టి స్థితి అనుగ్రహిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలు ఎక్కడైతే అవమానపరచబడ్డారో అక్కడే వారిని ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్ట కార్యాలు, వాటన్నిటిలో గొప్ప విజయాలు బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేసి దినదీవెనతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.